ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకేం పట్టనట్లు పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతుంటే, మరో పక్క కొంతమంది ఏపీ నేతలు మాత్రం ఈ స్టార్ హీరోని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మీటింగుల్లో తారక్కి రాజకీయంగా భవిష్యత్తు ఉందంటూ చెప్తూ తమ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా వైసీపీ లీడర్ కొడాలి నాని కూడా అదే చేశారు. రీసెంట్గా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమ్మేళనంలో కొడాలి నాని పాల్గొన్నారు. తన ఎంతో సన్నిహితుడైన ఎన్టీఆర్ తనకు రెండు కళ్ళని చెప్తూనే యంగ్ టైగర్ను టీడీపీలో తొక్కేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయంటూ కామెంట్స్ చేశారు నాని. అయితే నాని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్తో పాటు ఫిలిం సర్కిల్లోనూ హాట్ టాపిక్గా మారుతున్నాయి. కొంతమంది తెలుగు తమ్ముళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ను కూడా వచ్చేలా చేసుకుంటున్నాయి.